హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ద్వితీయ శతకంలోకి మనం అడుగుపెడుతున్నాం. మొదటి 100 శ్లోకాలు అయిపోయాయి. అంటే పంచమ స్తబకంలో విశేషంగా మొదట 8 శ్లోకాల్లో కూడా భగవతీ హాసం, ఆమె యొక్క నవ్వు, అమ్మవారి యొక్క నవ్వు ఉందిటండి. అలాగే సర్వ జగములకు శుభకరము, సర్వాభీష్టదాయకము అవ్వాలి ఆమె హాసము అని స్తుతించి కవి పార్వతీ పరమేశ్వర పరిణయ భవ్య వార్తలను ప్రస్తుతిస్తూ ఆ దంపతుల యొక్క అన్యోన్య ప్రేమానుబంధం ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుష దాంపత్యమునకు బీజము అయినది అని మనోజ్ఞముగా వర్ణించారు. ఇది ఈ అద్భుతమైనటువంటి ఈ స్తబకంలోకి మనం వెళ్తున్నాం. ఇందులో అంటే మొత్తం ముందు 8 శ్లోకాలు కూడా అంటే అమ్మవారి హాసం అంటే ఏంటంటే గ్రేస్, అనుగ్రహం, అది మనం తెలుసుకోవాలి. గణపతి ముని రాసినటువంటి ఉమా సహస్రంలో ద్వితీయ శతకంలో పంచమ స్తబకం మనం ఈరోజు చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో అంతా కూడా ఉపజాతి అనేటువంటి వృత్తంలో ఈ శ్లోకాలన్నీ కూడా రచించటం జరిగింది అని తెలియచేస్తున్నారు. దాని గురించి ముందు చెప్పుకుందాం. శ్రీఖండ చర్చామివ కల్పయంత్యో ముహు కపోలేషు సఖీ జనస్య శ్రీకంఠకాంత హసితాంకురాణాం శ్రీమంతి కుర్వంతు జగంతి భాసః. శ్రీఖండ చర్చాం ఇవ కల్పయంత్యః ముహుః కపోలేషు సఖీజనస్య శ్రీకంఠకాంతా హసితాంకురాణాం శ్రీమంతి కుర్వంతు జగంతి భాసః. ఇది పదచ్ఛేదం. ఇక్కడికి వచ్చేటప్పటికి సఖీజనులు అంటే ఎవరంటే చెలికెత్తెలు, వాళ్ళ యొక్క కపోలేషు అంటే వాళ్ళ చెక్కిళ్ళ యందు మాటి మాటికి కూడా చందనము పోయుచున్నట్లుగా ఉన్నటువంటి శివపత్ని అయినటువంటి ఉమాదేవి నవ్వు మొలకల కాంతులు లోకములకు సౌభాగ్యమును ప్రసాదించుగాక. అంటే చందనముతోడి పూతను మాటి మాటికి ఈ సఖులు ఆమె చెక్కిళ్ళకి రాస్తూ ఉన్నటువంటి ఒక చందం ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆమె యొక్క నవ్వు చెలికెత్తెల చెక్కిళ్ళ యందు మాటి మాటికి చందనమును పూయుచున్నట్లు ఉన్నటువంటి శివపత్ని అయినటువంటి ఉమాదేవి నవ్వు మొలకల కాంతులు లోకమునకు సౌభాగ్యమును ఇచ్చుగాక అని. అంటే ఇక్కడ కొంచెం అది సఖీ కపోలముల యందు చందన చర్చ చేయుచున్నవి అంటే అత్యంత ధవళమైనటువంటివి, అంటే తెల్లని చెక్కిళ్ళు అనేటువంటి భావం కపోలాలు. అయితే కవి ప్రార్థనా రూపములు అయినటువంటి ఆశీర్వచనములతో సకల జగత్ కళ్యాణకారకమైన పార్వతీ మందహాసమును ఇక్కడ స్తుతించటం జరిగింది.
కీర్తిర్వలక్షా కుసుమాయుధస్య స్వర్ణాద్రికోదండజయోన్నతస్య ధరస్మితశ్రీర్ద్విరదాస్య మాతుః ద్రాఘీయసీం వో వితనోతు భూతిం. కీర్తిః వలక్షా కుసుమాయుధస్య స్వర్ణాద్రికోదండజయోన్నతస్య ధరస్మితశ్రీః ద్విరాదస్య మాతుః ద్రాఘీయసీం వః వితనోతు భూతిం. ద్విరాధః అంటే గణపతి, గజముఖుని యొక్క మాతుః తల్లి అని చెబుతూ మేరు పర్వత ధనుర్ధారి అయినటువంటి పరమేశ్వరుని జయించుట చేత గొప్పవాడు అయినటువంటి పుష్పచాపుడు అయిన మన్మథుని కీర్తిగా ఉన్నటువంటి పార్వతీ మందహాస శోభ మీకు శాశ్వతమైన సంపదను ఇచ్చుగాక అని. అంటే అత్యున్నతమైనటువంటి మేరు పర్వతము బాణముగా కలిగినటువంటి శివుడు, అలాగే పుష్పచాపముతో శివుని జయించినటువంటి మన్మధుని గొప్పదనము అలౌకికము అని తెలుస్తోంది. అటువంటి మన్మధుని కీర్తికి కారణమైన పార్వతీ మందహాస కాంతి పరమోత్కృష్టము అని ఈ శ్లోకం ద్వారా మనకి స్ఫురింపచేస్తున్నారు. జగద్రూప సంతాన కారణమైన శివశక్తి సంయోగాత్మకమగు పావన పరిణయమునకు నిమిత్తభూతుడగుట వలన మన్మధుని కీర్తి నిర్మలమైనది అని. అంతే కదండి, ఈ శివశక్తులు రెండు కలవటానికి పార్వతీ అంశగా ఉన్నటువంటి ఆమెను శివుని కలపడానికి మధ్యలో ఉన్నటువంటి వాడు కర్త మన్మధుడే కదండి, మధ్యలో ఉన్నటువంటి ఒక దేవత. ఓకే. ప్రమధ్యమానామృతరాశి వీచి ప్రోద్గచ్చదాచ్చాచ్చతు తుషారకల్పాః యుష్మాకమిచ్ఛాం విదధత్వమోఘం విఘ్నేశమాతుః తరహాసలేశాః. ఇదంతా కూడా ప్రమధ్యమానామృతరాశి వీచి ప్రోద్గచ్చద ఆచ్ఛాత్ చ తుషారకల్పాః అని. అంటే ఇక్కడ అచ్చ తుషార అంటే ఏంటండి, బాగా మధించబడుతూ ఉన్నటువంటి క్షీరసాగరం యొక్క తరంగాలు, ఆ తరంగాల నుంచి పైకి లేస్తున్నటువంటి అతి స్వచ్ఛమైన తుంపురులతో, ఆ నురుగు అది తెల్లగా ఉంటుంది కదండి, దానితో సమానమైనటువంటి ఈ విఘ్నేశుని యొక్క తల్లి ఆ యొక్క పార్వతీదేవి యొక్క మందహాసం మీ అందరికీ కూడా శుభము కలుగచేయుగాక, మీ కోరికను సఫలము చేయుగాక అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. చంద్రతపః కశ్చన సంప్రవసన్నో మహేశ నేత్రాతిథి తర్పణో నః మనోభిలాషం సఫలీకరోతు మహేశ్వరీ హాసలవ ప్రకాశః. చంద్రాతపః కః చన సంప్రసన్నః మహేశ నేత్రాతిథి తర్పణః నః మనోభిలాషం సఫలీకరోతు మహేశ్వరీ హాసలవ ప్రకాశః. అంటే పరమేశ్వరుని కనులకు తృప్తి కలిగించేటువంటి అత్యంత ప్రసన్నమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి వెన్నెల వలె విలసిల్లుతున్నటువంటి పార్వతీదేవి చిరునవ్వు వెలుగు మన అభీష్టములను సఫలము చేయుగాక. వలక్షవక్షోజపటాంచలేన
చలేన సార్ధం కృతకేలయో నః పురత్రయారాతి కళత్రహాస భాసో నిరాసం విపదాం క్రియాసు వలక్ష వక్షోజ పటాంచలేన చలేన సార్ధం కృతకేలయః నః పురత్రయారాతి కళత్రహాస భాసః నిరాసం విపదాం క్రియాసు. అంటే చలేన అంటే చంచలమైనటువంటి తెల్లని పైట చెరగుతో పరిహాసమాడుతున్నటువంటి అంటే తెల్లనైన పార్వతీదేవి నవ్వుల వెలుగులు మన ఆపదలను నివారించుగాక. అంటే తెల్లని వస్త్రం యొక్క అంచుతో కూడినటువంటి అని కృతకేలయ చేయబడిన పరిహాసము కలిగినటువంటి ఇక్కడ పురత్రయారాది కలత్రహాస్ అంటే త్రిపురములకు శత్రువు అయినటువంటి త్రిపురారి అంటారు కదండి. ఆ శివుని యొక్క భార్య అయిన పార్వతీదేవి నవ్వు వెలుగులు మన యొక్క ఆపదలను పోగొట్టుగాక. భూయాసురాయ సహరాణి తాని స్మితాని భూతేశ మృగీదృశో నః ఏషాం త్విషో బిభ్రతి దిగ్వధూటి గండేషు కర్పూర పరాగలీలాం. భూయాసు ఆయాసహరాణి తాని స్మితాని భూతేశ మృగీదృశః నః ఏషాం త్విషః బిభ్రతి దిగ్వధూటి గండేషు కర్పూర పరాగలీలాం. అన్ని వైపులా కర్పూర ధూళి వలె వ్యాపిస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి నవ్వులు మన శ్రమను పోగొట్టుగాక. కుర్వంతు కామం సఫలం త్వదీయం అంటూ మళ్ళీ మదీయం కులాద్రికన్యా హసితాని తాని యేషాం మయూఖైః క్రియతే సితాద్రే రుద్యానవాటీషు నవో వసంతః. కుర్వంతు కామం సఫలం త్వదీయం మదీయం నీది నాది అన్నట్టుగా. కులాద్రికన్యా హసితాని తాని యేషాం మయూఖైః క్రియతే సితాద్రేః ఉద్యానవాటీషు నవః వసంతః. తన కాంతులతో హిమాచల ఉద్యానవన ప్రదేశములందు నూతన వసంత శోభను కలిగించుచున్న పార్వతీదేవి నవ్వులు హాసములు. పర్వతరాజు పుత్రిక కదండి పార్వతీదేవి ఉన్నటువంటి ప్రాంతం హిమాలయాలు. నీ యొక్క నా యొక్క కోరికను సఫలము చేయుగాక. ఆమ్రేడితం భూషణ చంద్రభాసాం నాసా విభూషా మహసాం ద్విరుక్తి పురారి నారీ స్మితకాంతయో మే పూర్ణాని కుర్వంతు సమీహితాని. ఆమ్రేడితం భూషణ చంద్రభాసాం నాసా విభూషా మహసాం ద్విరుక్తి పురారి నారీ స్మితకాంతయః ఏ పూర్ణాని కుర్వంతు సమీహితాని. 3 రెట్లు 2 రెట్లు అంటూ ఇంకా వర్ణిస్తున్నారు చూడండి. శివుని శిరోభూషణమైన చంద్రుని కాంతులకు 3 ఆమ్రేడితం అంటే 3 times. అలాగే ముక్కర అంటే నాసికాభరణమునకు 2 ద్విరుక్తి అని వచ్చింది. ప్రకాశిస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి నవ్వుల వెలుగులు నా కోరికలను పండించుగాక అని కవి ఈ 8 శ్లోకాల్లో పరమేశ్వరి యొక్క నవ్వును
సర్వలోక శ్రేయస్కరముగా సర్వాభీష్టప్రదాయకముగా వర్ణించి ఉన్నారు. ఆమె యొక్క కృపకి పాత్రులమై మనం అందరం ఉన్నాము. అది మనం చేసుకున్న భాగ్యం. ఓం శ్రీమాత్రే నమః. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. స్వస్తి.